హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుమ్. నేను మీ చలాకీ చంటి. మీ అందరికీ హ్యాపీ దీపావళి. ఈ దీపావళి రోజున మీకు మీ ఇంట్లో ఉన్న అన్ని కష్టాలు, అన్ని నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా బాంబులు పేలిపినట్టు పేలిపోవాలి. మీ జీవితంలోకి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు రావాలి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు ఉండాలి. అదే పరంగా ఆవిడ కృపా కటాక్షాలన్నీ మీ ఇంట్లోకి రావాలి, మీ మీదకి రావాలని కోరుకుంటూ, తర్వాత నేను మిమ్మల్ని ఒక 3 చిన్న హెల్ప్స్ అడుగుతున్నానండి. చిన్న సహాయం చేయండి. నాకేంటి లేదు, మీరు మీరు కొనే బాంబుల బడ్జెట్ ఏదైతే ఉందో దానిలో ఒక 10%, అంటే మీరు ఒక 1000 రూపాయలు కొంటారనుకోండి, 900 కొనండి, ఒక 100 రూపాయలు. అలా మీరు కొనే బడ్జెట్లో ఒక 10% అనాథల పిల్లలకి ఎవరికైనా సహాయం చేయడానికో, లేదా వాళ్ళ ఇంట్లో సంతోషాలు రావడానికో, లేదా వాళ్ళకి బాంబులు కొనిచ్చో మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆనందం మన ఒక్కరిదే కాదు, అందరికీ పంచుదాం. రెండో విషయం ఏంటి అంటే, మీరు పగటిపూట కనుక బాంబులు పేల్చేటట్టయితే, అంటే వెళ్తున్నప్పుడు కనుక మీరు బాంబులు పేల్చేటట్టయితే, మీరు కాల్ చేసిన బాంబుల్ని సరిగ్గా ఆరిపోయాయా లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే పక్షులు, కుక్కలు ఇలాంటివన్నీ తిరుగుతుంటాయి. ఎవరికైనా నిప్పు అంటుకుంటే కొంచెం నొప్పిగానే ఉంటుంది. కాబట్టి దయచేసి మనలాంటి జీవరాశుల్ని బతికిద్దాం. అదే పరంగా మూడో విషయం ఏంటి అంటే, రాత్రిపూట మీరు పిల్లల్ని బాంబులు పీల్చడానికి మీరు, లేదా వాళ్ళ ఆనందంతో ఉండడానికి మీరు ఉన్నట్టయితే, దయచేసి పిల్లల్ని బాంబులకి దగ్గరగా తీసుకెళ్ళి కాల్చనివ్వకండి. ఎందుకంటే పొరపాటున ఏమన్నా జరిగితే మనం చెప్పుకోలేని కష్టం, తీర్చుకోలేని దుఃఖం కలుగుతుంది. సో దయచేసి ఈ 3 నా కోరికలు మీరు తీరుస్తారని, పాటిస్తారని, ఆప్యాయతగా, ప్రేమగా, అనురాగంగా అందరూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ చలాకీ చంటి. లవ్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే టు దీపావళి.